హై ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెల మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చూడండి, మనం ఇంకను పాపులమై ఉండగానే ప్రభు మన పాపముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము ఆయన మరణించారని, నలగొట్టబడ్డారని రాయబడి ఉంది. అవునండి, మనము ఆ ఏదెను వనంలో మన ఒక అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన మహిమను, ఆధిక్యతను, కృపను, తన కుమారులుగా ఉండే ఒక అర్హతను మనం కోల్పోయినప్పుడు క్రీస్తే, మనల్ని ప్రేమిస్తున్న క్రీస్తు, మన మంచి కాపరి అయిన క్రీస్తు ఆయన శరీరధారిగా వచ్చి, అవును, మనల్ని పాపము నుండి, లోకము నుండి, అపవాది క్రియల నుండి విడిపించాలని, అపవాది మన నుండి దోచుకున్న ఆ మహిమను, ఆ ఆధిక్యతను తిరిగి ప్రభు అయిన క్రీస్తు మనకు ఇవ్వాలని మన మంచి కాపరి అయిన యేసయ్య ఈ ఆదాము నా యొద్ద నుండి తప్పిపోయారు కదా, ఈ మనుషులు పాపంలో జీవిస్తున్నారు కదా, వీళ్ళతో నాకేంటి అని అనుకోకుండా ప్రేమ స్వరూపి అయిన దేవుడు శరీరధారిగా మన కోసం ఆయన దిగివచ్చి మన నిమిత్తము ఆయన తన ప్రాణమును బలిగా అర్పించి, తన రక్తమును చిందించి, లోకము నుండి, పాపము నుండి, అపవాది క్రియల నుండి, ప్రతి విధమైన బంధకాల నుండి మనల్ని విడిపించి తండ్రి అయిన దేవుని యొద్దకు చేర్చుటకు, మరలా మన ఆధిక్యతను, మనం కోల్పోయిన కృపను, మహిమను, దేవుని కుమారులుగా ఉండే యోగ్యతను ఇవ్వడానికి క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణమును పెట్టాడండి. ఇంత మంచి కాపరి, ఇంతలా ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారా? కాబట్టి ఇంకా నువ్వు పాపంలో ఉన్నట్టయితే పాపమును, అపవాది క్రియలను విడిచి ప్రభు అయిన క్రీస్తు వైపుకు చూడు. ఆయన అనుగ్రహించిన రక్షణను, నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేయక పొందుకోవడానికి ఆసక్తి చూపించు. ప్రభు రాకడ త్వరగా ఉండగా నీవు కూడా సిద్ధపడి పరమందున్న దేవుని యొద్దకు చేరుటకు నిన్ను సిద్ధపరచుకో. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.